హరీష్ రావు బీజేపీలో చేరతారా? అసలు ఈ ప్రచారం ఎందుకు వస్తుంది? నిన్ననే చూసాం. హరీష్ రావు సుదీర్ఘమైనటువంటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఆయన ఏ ఏ రాజకీయ అంశాల గురించి చర్చించారో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని విన్నవించుకుంటున్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రచారాల్లో ఒకటి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారు అనేదే ప్రముఖ వార్త. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. పదే పదే అసెంబ్లీ బయట కూడా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ని నైతికంగా దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. అయితే హరీష్ రావు ఇప్పటికే చాలాసార్లు ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా మరోసారి కూడా తన రాజకీయ భవిష్యత్తుపై విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అసలు ఆయన ఏమన్నారంటే, నా పుట్టుక బీఆర్ఎస్లోనే, నా చావు కూడా బీఆర్ఎస్లోనే అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. నా జీవితాంతం నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతానంటూ గంభీరమైనటువంటి ప్రకటన చేశారు. కాకపోతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రకటనను మనం పరిశీలించవచ్చు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుపై తరచూ పార్టీ మార్పు ప్రచారం ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా? ప్రత్యర్థులు హరీష్ని టార్గెట్ చేశారా? తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఏం చెప్తున్నాయి అనేటువంటి అంశాలను మనం పరికించి చూస్తే మనకి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడతాయి. ఆ విషయాలేంటో నేను మీకు తెలియజేస్తాను. హరీష్ రావు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ కొంత హరీష్ రావు పైన అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలకి ఆయన్ని చేర్చుకోవడం ద్వారా బలపడవచ్చని ఒకవైపు కాంగ్రెస్, మరొకవైపు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నాయి. కాకపోతే హరీష్ రావు తన రాజకీయ జీవితం మొత్తం కేసీఆర్ నాయకత్వంలోనే సాగింది. తాను బతికున్నంతకాలం బీఆర్ఎస్లోనే ఉంటాను, ఇప్పటికే 100 సార్లు ఈ విషయం చెప్పాను, అవసరమైతే మరొక 100 సార్లు కూడా చెప్తాను కానీ పార్టీ మార్పు వచ్చిన ప్రచారాలని తిప్పుకొట్టారు. అసలు మీరు ఏ ఆధారంతో మాట్లాడుతున్నారని మీడియాని ఎదురు ప్రశ్నించారు. ఆయన మాటల్లో కేసీఆర్ పట్ల వ్యక్తిగత విశ్వాసం, నిబద్ధత, నిజాయితీ, కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు, రాజకీయ సందిగ్ధత లేకుండా ప్రస్ఫుటంగా కనిపించాయి. మరి అసలు ఈ ప్రచారం అంతా ఎందుకు వస్తుందంటే, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగా హరీష్ రావు తెలంగాణలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. బీఆర్ఎస్లో మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, సామాన్య ప్రజల్లో కూడా ఆయనంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సిద్దిపేట నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా హరీష్ రావు ఎదిగాడు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటం హరీష్ రావు ప్రత్యేకత. పరిపాలనలో మంచి అనుభవం కలిగినటువంటి నాయకుడు. వ్యవసాయం, సాగునీరు, అభివృద్ధి అంశాలపై మంచి అవగాహన ఉన్నటువంటి వక్త. ప్రత్యర్థి పార్టీల నాయకుల నుంచి కూడా గౌరవం పొందినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఇలాంటి బలవంతమైనటువంటి నాయకుడు సహనంగానే ఇతర పార్టీల దృష్టి ఉంటుంది. అందుకే ఆయన తరచూ పార్టీ మార్పుపై ఊహాగానాలు వస్తుండటం ప్రస్తుతానికి బలం చేకూరుస్తుంది. బీజేపీ కూడా ఆసక్తిగానే ఉంది హరీష్ రావు చేరిక పట్ల. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించి పార్టీని విస్తరించే వ్యూహాన్ని ప్రస్తుతానికి అనుసరిస్తుంది. ఉదాహరణకు అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి ముఖ్యమంత్రి అయ్యారు, మరలా ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్ చూసుకుంటే జ్యోతిరాదిత్య సింహ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్ణాటకలో బసవరాజ్ బొమ్మాయి ఇతర రాజకీయ నేపథ్యం నుంచి ఎదిగి బీజేపీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మరి ఇన్ని ఉదాహరణలు చూసినప్పుడు హరీష్ రావు బీజేపీకి ఆకర్షింపబడటం అనేటువంటి అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కాకపోతే అంతటి బలమైన నాయకుడు వస్తే స్వాగతించక బీజేపీ ఏం చేస్తుంది? డెఫినెట్గా స్వాగతిస్తుంది. కాకపోతే తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూస్తే వాస్తవ రాజకీయాలకు కొంత దూరంలో ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎగరేసుకుపోవటం, బీజేపీ మూడో స్థానంలోకి పడిపోయింది. స్థానిక సంస్థల్లో ఏదైనా అడ్జొస్తుందా అంటే అవి కూడా బీజేపీకి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుల్లో ఒకరైనటువంటి హరీష్ రావు బీజేపీలో చేరడం ద్వారా రాజకీయంగా తార్కికంగా కనిపించడం లేదని విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరితే లాభం ఏంటని ఒకసారి చూసుకుంటే, రాజకీయ నాయకులు పార్టీ మారే సందర్భాల్లో కొన్ని కారణాలుంటాయి. అధికారం కోసం, భవిష్యత్ రాజకీయాల కోసం, వ్యక్తిగత విభేదాల కోసం, పార్టీ లోపల అసంతృప్తి. కానీ ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో అధికారానికి దగ్గరగా కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే బలమైన ప్రాంతీయ పార్టీ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి హరీష్ రావు పార్టీ మారడానికి పెద్దగా కారణాలు ఏవి లేవు. హరీష్ రావుకి ఏదైనా బీఆర్ఎస్లో అసంతృప్తి ఉందా అంటే రాజకీయాల్లో ప్రతి నాయకుడికి అసంతృప్తి సహజంగానే ఉంటుంది. ప్రాధాన్యతల మార్పు, పదవుల పెంపకం, భవిష్యత్ నాయకత్వం, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ప్రభావితం చూపించవచ్చు. హరీష్ రావు కూడా కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇదే విషయాన్ని రాజకీయాల్లో చాలామంది చర్చిస్తుంటారు. ముఖ్యంగా వరంగల్ సభ సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సమయంలో పార్టీ నాయకత్వ భవిష్యత్తుపై జరుగుతున్నటువంటి చర్చల్లో ఆయన అసంతృప్తిగా ఉన్నారటువంటి వార్తలు చాలా వచ్చాయి. అయితే అసంతృప్తిగా ఉండటం వేరు, పార్టీని విడిచి వెళ్ళిపోవటం వేరు. మనం ఈ రెండింటిని ఒకటిగా చూడకూడదు. కేసీఆర్ పట్ల హరీష్ రావు ఇప్పటికీ విధేయత ఉంది. హరీష్ రావు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే కేసీఆర్ పట్ల ఆయనకున్నటువంటి విధేయత, విశ్వాసం మనందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్లోని చాలామంది నాయకులు కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు. హరీష్ రావు కేసీఆర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అసాధ్యం. ఎన్ని రాజకీయ ఊహాగానాలు వచ్చినా పార్టీ క్రమశిక్షణను ఎప్పుడూ ఉల్లంఘించరు. బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరు, నాయకత్వాన్ని సవాల్ చేయరు. ఇది ఆయన రాజకీయ వ్యక్తిత్వంలోని అతి ముఖ్యమైన అంశం. మరి కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య ఏదైనా నాయకత్వ పోటీ ఉందా అంటే బీఆర్ఎస్ భవిష్యత్తు నాయకత్వంపై చర్చ వచ్చినప్పుడు సహజంగానే కేటీఆర్, హరీష్ రావు పేర్లు వినిపిస్తుంటాయి. ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు, ఇద్దరికీ బలమైన రాజకీయ మద్దతు ఉంది. భవిష్యత్తులో పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారు అనే ప్రశ్న సహజంగానే అందరికీ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. వారి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నట్టుగా ఎప్పుడు బయటకు కనపడలేదు. కాకపోతే ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనాలు మాత్రం చేసుకుంటారు. బావపరిది అనేటువంటి పోలికతో రాజకీయ నాయకులు చూస్తూ ఉంటారు. రాజకీయంగా పోటీ ఉండొచ్చు, కానీ పార్టీ ఐక్యతకు భంగం కలిగించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కనిపించలేదు. రాజకీయ ప్రత్యర్థులు ఊహల్లో భాగంగానే ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారు. హరీష్ రావు పార్టీ మార్పు ప్రచారం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. ఒక పార్టీ బలమైన నాయకుడిపై సందేహాలు సృష్టించడం ద్వారా పార్టీ కార్యకర్తలు అయోమయాన్ని కలిగించడం, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తడం, అంతర్గతంగా విభేదాలు ఉన్నాయనేటువంటి భావాన్ని ప్రజల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే ప్రతి ఎన్నికల ముందు లేదా కీలక రాజకీయ సందర్భాల్లో హరీష్ రావు పార్టీ మారుతున్నాడు అనేటువంటి ప్రచారాన్ని ఎక్కువగా చేస్తుంటాయి మిగతా పార్టీలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, హరీష్ రావు బహిరంగ ప్రకటనలు, కేసీఆర్ పట్ల ఆయన చూపుతున్న విధేయత, బీఆర్ఎస్లో ఆయనకున్నటువంటి స్థానం వంటి అంశాలను పరిశీలిస్తే హరీష్ రావు బీజేపీలో చేరతారనే ప్రచారానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించట్లేదు. బీజేపీ వంటి పార్టీలు ఆయన లాంటి బలమైన నాయకుడి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అది జరుగుతుందనే చర్చ లేనే లేదు. రాజకీయ భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న వాస్తవాల ఆధారంగా హరీష్ రావు బీఆర్ఎస్ను వీడే సంకేతాలు, సందర్భాలు లేనే లేవు. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయ ఊహాగానాల కోణంలోనే చూడాలి, కానీ వాస్తవ పరిణామాల క్రమాల రాజకీయ ఆధారంగా విశ్లేషించడం అవివేకం, అనవసరం. కాబట్టి ఇప్పట్లో హరీష్ రావు
బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళే ప్రసక్తే లేనే లేదు. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హరీష్ రావు కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారా, లేకపోతే అత్యంత విధేయత కలిగిన నాయకుడిగా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతాడా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య. లైక్, షేర్, సబ్స్క్రైబ్.